హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ వంటగది ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ పొడి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 చెంచాల ఆయిల్ వేసి 3 చెంచాల శనగపప్పు, 3 చెంచాల మినపప్పు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు వేగించుకోవాలి. ఇప్పుడు అందులో 1 చెంచా మిరియాల పొడి, 1 రెమ్మ కరివేపాకు, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1 చెంచా ఉప్పు, 1 పావు చెంచా ఇంగువ వేసి మరొక 5 నిమిషాలు వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది. నేను చెప్పిన కొలతల్లో చేసుకొని ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి రెడీ.